విషయం ఏం లేదు. బీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మాపై విమర్శలు చేస్తారా అని అడుగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యం గారు. అంటే వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద. సరే, దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి తమ్ముడు హెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే ఈ జలజగడాలు కేవలం రాజకీయాల కోసం అలాగా ఎప్పటికీ లైవ్లో ఉండాలనా? ఇప్పుడు రాష్ట్రాల విభజన జరుగుతూ పోతుంటే ఈ జలజగడాలు పెరుగుతూ ఉంటాయనేది అదేం ఎజంప్షన్ కాదు, వాస్తవమే. అవును. ఇవాళ ఇప్పటికి కూడా కావేరీ మీద కర్ణాటక, తమిళనాడు మధ్య రోజు పంచాయతీలు అయితేనే ఉన్నాయి. ఎప్పటి నుంచే అవుతున్నాయి, ఇప్పటికి కూడా అవుతున్నాయి. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అట్లాగే మనకు కర్ణాటకకు విభేదాలు ఉన్నాయి, మనకు మహారాష్ట్రాలకు విభేదాలు ఉన్నాయి. ఇవి నడుస్తూ ఉంటాయి. రాష్ట్రాల సైజు తగ్గుతూ ఉంటాయి, ఇంకెక్కువ అవుతాయి. దాంట్లో భాగంగానే మనకు ఆంధ్రప్రదేశ్కి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అవి రాష్ట్రాలు ఏర్పడి 12 సంవత్సరాలు కాబట్టి సహజమే. వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకదానికొకటి రాజకీయ వ్యతిరేకత, రాజకీయంగా కార్నర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది వాస్తవం. వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక అకాడమిషియన్గానే, ఒక ఎకనామిక్ స్టూడెంట్గానే మీ ముందు ప్రజెంట్ చేస్తా. ఉదాహరణకు 3000 టీఎంసీలో 1500 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. దరిదాపు 968 టీఎంసీలు తెలంగాణకు వాడుకునే హక్కు ఉంది. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మేము మిగులు జలాలే వాడుకుంటాం అంటున్నారు, లేదా వరద జలాలు వాడుకుంటాం అంటారు. అసలు నికర జలాలు తేలక ముందే మిగులు జలాలు ఎట్లా తేలుతాయి? అందుకని నికర జలాల్లో 2 రాష్ట్రాలు వాడుకున్న తర్వాత అప్పుడు మిగులు జలాలు ఏమిటో తేల్చుకొని వాడుకోవటం అనేది శ్రేయస్కరం. అడ్వాంటేజ్గా అధికారం లేదా పెట్టుబడులు ఉంటే మేము అవి వాడుకుంటాం అనేది న్యాయం కాదు. ఎందుకు కాదంటే ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర 200 టీఎంసీలు, 260 టీఎంసీలు వాడుకుంటున్నారు. పోలవరం 200 టీఎంసీలకు డిజైన్ చేయబడింది. కృష్ణాకు 80 టీఎంసీలు డైవర్ట్ చేస్తున్నారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళ నుంచి 40 టీఎంసీల వాటా కూడా వస్తుంది అనుకోండి. అట్లాగే ఇప్పుడు బనకచెర్లకు మేము 80 టీఎంసీలే వాడుకుంటామని 200 టీఎంసీలకు డిజైన్ చేసి 300 టీఎంసీ కూడా ప్రవాహం అయ్యేందుకు వాస్తవానికి దూవుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు తెలంగాణ కలవరం చెందింది. కాబట్టి తెలంగాణ నికర జలాలు వాడక ఉంది, మేము నికర జలాలు వాడుకుంటాం, మిగులు జలాలు కూడా వాడుకుంటాం అని అంటే సహజంగానే తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత లేదా ఆంధ్ర ప్రభుత్వం వ్యతిరేకించేటువంటి వాళ్ళకు చర్చనీయాంశం, ప్రజలు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రెండోది ఇప్పుడు ఎందుకు ఈ భయం అంటే కృష్ణానదిలో జరిగినటువంటి అనుభవం ఉంది. క్యాచ్మెంట్ ఏరియా 69% తెలంగాణలో ఉంటే 31% ఆంధ్రాలో ఉంది. అందులో కూడా రాయలసీమలో 19% ఉంటే ఆంధ్రాలో 12% ఉంది. కానీ ఇవాళ వాడుకుంటున్నటువంటి దాంట్లో కృష్ణా బ్యారేజ్ దగ్గర 150 టీఎంసీలు, కుడికాల 140 టీఎంసీలు, లెఫ్ట్ కెనాల్ మొత్తం తెలంగాణ అనుకుంటారు, సాగర్ లెఫ్ట్ కెనాల్. కానీ 70 నల్గొండ, 40 ఖమ్మం పోతే 30 టీఎంసీలు మళ్ళీ కృష్ణా వెస్ట్ గోదావరికి వాడుతున్నారు. తర్వాత ఇరిగేషన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం కట్టిన శ్రీశైలం నుంచి దరిదాపు 8-9 టీఎంసీలు పోతిరెడ్డిపాటి నుంచి, పైన సంగమేశ్వరం నుంచి 4 టీఎంసీలు, రోజుకు 11-12 టీఎంసీలో 300 టీఎంసీలు ఎత్తుకోసుకునే అవకాశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అది జరిగిన తర్వాత ఈ గోదావరి విషయాలు అనుమానం వచ్చి విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ సమావేశం రోజు మాట్లాడుకుందాం. బట్ కంక్లూజన్ లో ఏం చెప్తారు అంటే ఈ